హలో మామ్స్. రోజు యాక్టివిటీ అంటూ బుక్ ఓపెన్ చేసే నేను ఈ రోజు ఇలా బయట ఉన్నాను ఏంటి అని చూస్తున్నారా? ఏం లేదండి. ఈ రోజు మన 100 డేస్ యాక్టివిటీ సిరీస్ డే 26 లో ఇంట్లో చేసే యాక్టివిటీ కాదనమాట. పిల్లల్ని బయటికి తీసుకెళ్లి చేయించే ఒక రియల్ లైఫ్ లెర్నింగ్ యాక్టివిటీ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. ఈ రోజు సండే కాబట్టి చాలా మంది పేరెంట్స్ ఇంట్లోనే ఉంటారు. అందుకే ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ రోజు ఈవినింగ్ లోపు మీ పిల్లల్ని ఒకసారి బయటికి తీసుకెళ్లి ఈ యాక్టివిటీ చేయించండి. నేను మా పిల్లల్ని ఒక హోమ్ స్టోర్ కి అయితే తీసుకెళ్లాను. అక్కడ ఇంటికి అవసరమైన దాదాపు అన్ని వస్తువులు ఉంటాయి. కిచెన్ సామాన్లు, ప్లేట్లు, గ్లాసులు, ప్లాస్టిక్ వస్తువులు, స్టేషనరీ, టాయ్స్, క్లీనింగ్ ఐటమ్స్ ఇంకా చాలా చాలా ఉంటాయి అన్నమాట. క్లాతింగ్ తప్పనిచ్చి ఇంకా మిగతా అన్ని దొరికేస్తాయి అక్కడ. సో అందుకని అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. చాలా మంది అనుకుంటారు షాపింగ్ కి పిల్లల్ని తీసుకెళ్తే అల్లరి చేస్తారు, ఏదో ఒకటి కొనమంటారు అని. కానీ నిజంగా మనం సరిగ్గా గైడ్ చేస్తే అదే షాపింగ్ వాళ్ళకి మంచి క్లాస్ రూమ్ అయితే అవుతుంది. మొదట వాళ్ళకి చెప్పండి, ఈ షాప్ లో ఏ ఫ్లోర్ లో ఏముందో గమనించు అని. అలా వాళ్ళు ఒక్కో ఫ్లోర్ చూస్తూ అక్కడ ఏ సెక్షన్ లో ఏ వస్తువులు ఉన్నాయో అర్థం చేసుకుంటారు. ఇది వాళ్ళల్లో అబ్జర్వేషన్ స్కిల్స్ ని మరియు మెమొరీని పెంచుతుంది. తర్వాత ఒక చిన్న టాస్క్ ఇవ్వండి. మనకి ఒక వాటర్ బాటిల్ కానీ బాక్స్ కానీ ఏదన్నా మీకు అవసరమైంది కావాలి, అది ఎక్కడ ఉందో చూపించు అని చెప్పి ఇవ్వండి. లేదంటే స్టడీకి సంబంధించిన ఏ వస్తువులైనా ఏ సెక్షన్ లో ఉన్నాయో కనుక్కో. ఇలా చెప్పడం వల్ల చాలా వస్తువుల మధ్య తమకు కావాల్సిన వస్తువుల్ని గుర్తించడం నేర్చుకుంటారు. ఈ ఈ స్కిల్స్ స్కూల్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత వాళ్ళతో ప్రైస్ ట్యాగ్ చదివించండి. ఈ బాటిల్ ఎంత ఉంది, ప్లేట్ ఎంత ఉంది, ఇవి రెండింట్లో ఏ తక్కువ ధర అని ఇలా అడగండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు మనీ విలువ తెలుస్తుంది అనమాట. సో పోల్చి చూడడము, నిర్ణయం తీసుకోవడం వంటి నైపుణ్యాలు కూడా వస్తాయి. అలాగే వాళ్ళు ఏదైనా వస్తువు తీసుకుంటే వెంటనే కొనేయకండి. ఇది నిజంగా అవసరమా, ఇంట్లో ఇది ఇప్పటికే ఉందా లేదా, ఇప్పుడే కొనాల్సిన అవసరం ఉందా అని ఆలోచించే అలవాటు కూడా వాళ్ళకి నేర్పించండి. ఈ ఒక్క అలవాటు వాళ్ళ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. షాప్ లో ఉన్న బోర్డులు కూడా చదివించండి. మా మైదాన్స్ కూడా చదివాడు, మీకు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను. దాని మీద అంటే అక్కడ కిచెన్, స్టేషనరీ, ఆఫీస్, బిల్లింగ్ కౌంటర్ ఇలా కనిపించే ప్రతి పదాన్ని కూడా చదవమని చెప్పండి. చిన్న పిల్లలైతే అక్షరాలు అంటే లెటర్స్ ని గుర్తు పెట్టమని చెప్పండి. అదే పెద్ద పిల్లలైతే పూర్తి పదం చదివించండి. ఇలా చేస్తే వాళ్ళ రీడింగ్ స్కిల్స్ కూడా నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతాయి. ఆ తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అక్కడ వస్తువులు ఎలా స్కాన్ చేస్తున్నారు, ఎలా బిల్ చేస్తున్నారు, ఎలా ప్యాక్ చేస్తున్నారు, అలాగే అక్కడ కొన్న వాళ్ళందరూ లైన్ లో ఎలా నిలబడుతున్నారు, తమ వంతు వచ్చే వరకు ఎలా వెయిట్ చేస్తున్నారు అన్ని గమనించి చెప్పండి. వాళ్ళని గమనించమంటే చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే పిల్లలకు సోషల్ బిహేవియర్ నేర్పిస్తాయి. మనం బయటికి వెళ్తే ఎలా ప్రవర్తించాలి, ఎలా వెయిట్ చేయాలి, ఇతరులను ఎలా గౌరవించాలి అన్నవి సహజంగా నేర్చుకుంటారు మీరు కూర్చోపెట్టి క్లాస్ పీక్కుండానే. సో స్పెషల్ కిడ్స్ కి అయితే ఇలాంటి ఔటింగ్స్ ఇంకా చాలా ఉపయోగపడతాయి. కొత్త ప్రదేశాలు చూడడము, కొత్త మనుషుల్ని గమనించడము, వేర్వేరు కలర్స్, షేప్స్, వస్తువులు చూడడము వాళ్ళ సెన్సరీ ఎక్స్పీరియన్స్ ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో లాంగ్వేజ్ కూడా డెవలప్ అవుతుంది, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ కూడా క్రమంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతి లెసన్ కూడా పుస్తకంలోనే ఉండదు. కొన్ని లెసన్స్ ఇంట్లో నేర్చుకుంటారు, మరికొన్ని బయట ప్రపంచం నేర్పిస్తుంది. మన పని ఆ అవకాశం పిల్లలకి ఇవ్వడం అన్నమాట. కాబట్టి ఈ రోజు సండే, ఈ రోజు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ మొత్తం రోజంతా ఇంట్లోనే గడపకుండా కాస్త సమయం కేటాయించి మీ పిల్లల్ని ఒకసారి బయటికి తీసుకెళ్ళండి. ఖరీదైన వస్తువులు కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసినా, గమనించిన, ప్రశ్నలు అడిగినా అదే ఈ రోజు యాక్టివిటీ అన్నమాట. మీరు బయటికి అనంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కే ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఏ పార్కుకో, మీ పక్కనే ఉన్న చిన్న చిన్న షాప్స్‌కి కానీ అలా అయినా తీసుకొని వెళ్ళొచ్చు. కాబట్టి మాల్స్‌కే వెళ్ళాలి అనేమీ లేదు. నేనిది మాల్‌కి ఏం తీసుకొనెళ్ళలేదు. జస్ట్ ఒక హోమ్ స్టోర్ అనమాట ఇది. సో నేను ఒక్కదాన్నే వెళ్ళకుండా ఇలా పిల్లల్ని తీసుకొనెళ్తాను. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి ప్రతిసారి షాపింగ్ అంటే డబ్బులు ఖర్చు పెట్టడమే కాదండి. ఇలా కొంత ఇన్ఫర్మేషన్‌ని కొంచెం లెర్నింగ్ స్కిల్స్‌ని కూడా డెవలప్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు చూసే క్లిప్ అయితే మేధాంశి షూట్ చేశాడనమాట. ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.